స్థాయి వాటర్ సప్లై కార్మిక సంఘం 7వ రోజు సమ్మెలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గౌరవనీయులు ముఖ్యమంత్రి నారాలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ స్కీమ్కి కొంత మాకు ఉపయోగకరంగా మాట్లాడి ఈ స్కీమ్ని జెడ్పీలే కలుపుకోకుండా యథావిధిగా కొనసాగించమని చెప్పినందుకు గాను మేము మా కార్మిక సంఘాల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొక రకంగా దేవుడైతే వరం ఇచ్చాడు, చంద్రబాబు గారు అయితే ఇమ్మీడియట్గా ఈ స్కీమ్కి నిధులు కేటాయించండి అని కూడా చెప్పారు. కానీ దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి వరం ఇని స్థితిలో ఇది కొనసాగుతోంది. కాబట్టి సమ్మె మేము ఇలాగే కొనసాగిస్తూ ఉన్నాం. శనివారం మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశిస్తే ఇంతవరకు కూడా అధికారులకు నిమ్మకు నీరెక్కినట్లు కూడా ఏమాత్రం స్పందించలేదు. జీతాల విషయంలో కానీ మరి ఈ పాలసీ విషయంలో కానీ మాతో చర్చించడం కానీ ఏమి కానీ జరగలేదు. కాబట్టి మేము సమ్మె కొనసాగిస్తూ ఉన్నాం. అధికారులు మా దగ్గరికి వచ్చి మరి వాళ్ళ వైఖరి ఏంటో తెలియపరిచి స్కీముకు ప్రత్యేక బడ్జెట్ ఏమైనా వస్తుందా రాదా అనేది, సీఎం గారు చెప్పిన మాటను నెరవేరుస్తున్నారా లేదా అనేది మాకు తెలియపరిచి మాతో మాట్లాడితే మేము సమ్మె విరమింపజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జీతాలు ఇచ్చేంత వరకు సమ్మె అయితే విరమింపజేయం. మాకు 5 నెలల వేతనాలు మాకు ఖచ్చితంగా పడాల్సిందే. ఇంకా కొంతమంది అధికారులు మా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, అదేమి పెద్ద అయినా ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా మీరు వినరా, మరి ఆయన మాట మీద మీకు నమ్మకం లేదా అంటున్నారు. అయ్యా, ఆయన మాట మీద మాకు నమ్మకం ఉందా లేదా అనే తర్వాత మాట్లాడదాం. మీకు పెద్ద ఆయన మీద నమ్మకం ఉంది కదా, అధికారులకు మీకు పెద్ద ఆయన మీద మీరు నమ్మకం ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు దీని మీద వెంటనే చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీకు నమ్మకం ఉంది కదా, మీకు నమ్మకం ఉంటే వెంటనే చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకొని బడ్జెట్ బీఆర్ఓ విడుదల చేయండి, మరి జీవో విడుదల చేయండి, జడ్పీలే కలపని చెప్పేసి జీవో విడుదల చేయండి. మరి తర్వాత వచ్చేసి బడ్జెట్ కూడా ఈ రోజులో వస్తుందని చెప్పండి. ఇంతకుముందు కూడా పెద్ద ఆయన పుట్టపర్తికి వచ్చిన నవంబర్లో చెప్పాడు, తర్వాత వచ్చేసి జనవరి తర్వాతకు చెప్పాడు. నవంబర్లో చెప్తే డిసెంబర్లో ఆర్డర్ వస్తుంది, మెమో వస్తుంది దీన్ని జడ్పీలే కలిపేయమని. మరి జనవరిలో చెప్తే ఫిబ్రవరిలో మెమో వస్తుంది. అంటే పెద్ద ఆయన చెప్తాకున్నా కూడా అధికారులు అక్కడ ఉన్న అంటే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులు కాదు, రాష్ట్ర స్థాయి అధికారుల్లో చలనం లేదు. వాళ్ళు ఆయన వింటున్నారు కానీ, ఆయన మాట వింటున్నారు కానీ తర్వాత వచ్చి వాళ్ళు ఏం చేయాలో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసమైనా కూడా మేము నిరసన కార్యక్రమంలో పాల్గొంటాం. పెద్ద ఆయన చెప్పినట్టుగా వాళ్ళు ఖచ్చితంగా ఈ సమ్మె మాకు విరమింపజేయాలంటే వెంటనే బడ్జెట్ విడుదల చేసేసి మా సమ్మె విరమింపజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమ్మెలో ఇంతవరకు సమ్మె ఎందుకు చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి గారు కలెక్టర్ సమావేశంలో వీళ్ళకి బడ్జెట్ విడుదల సత్యసాయి బాబాకి నేను మాట ఇచ్చినాను, ఈ ప్రాజెక్ట్ని ఇట్లాగే కొనసాగండి, బోర్డులో నుంచి తీసేయకుండా జడ్పీలో కలపకండి అని అక్కడ ప్రత్యేకంగా కలెక్టర్ సదస్సులో చెప్పినా కూడా ఇంతవరకు అక్కడున్న అధికారులు ఎవరే కానీ మా జీతాల గురించి కానీ దాని గురించి కానీ ఒక మెమో కూడా ఇక్కడున్న కలెక్టర్ గారు కూడా మాకు అధికారుల మూలకంగా కానీ ఇక్కడ మాకు సమ్మె దగ్గరికి పంపిస్తున్నారు. కానీ వాళ్ళని బోర్డు ఆఫీస్ని వాళ్ళ ద్వారా కానీ మాకు పత్రం ఓ పేపర్ మూలకంగా కూడా ఇంతవరకు మాకు దానికి స్పందన లేదు. కావున ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా కూడా ఇక్కడున్న అధికారులు కానీ ఎవరు కానీ స్పందించట్లేరు. స్పందించకుండా ఎడల మేము ప్రజా సంఘాల మద్దతు, ప్రజల మద్దతు, మా కుటుంబాల మద్దతు మొత్తం తీసుకొని మేము రోడ్డుకెక్కి ఈ సమ్మెని ఇంకా ఉధృతంగా, అంటే ప్రజా సంఘాలతో మేము ఇంకా ఉధృతంగా పాల్గొని ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకి అక్కడున్న చంద్రబాబు నాయుడు సార్ ఆదేశాల మేరకు వీళ్ళను పాటించుకుంటే ఈ సమ్మెని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని మరీ కోరుతున్నాం. అలాగే ఇక్కడ 14వ తారీఖు 15వ తారీఖు సీఎం సార్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో సందర్భంగా లోకేష్ సార్ గారు, ముఖ్యమంత్రి సార్ గారు ఇక్కడ వస్తున్నారు. ఇక్కడున్న పోలీసు వారు అయితేనేమి ఎవరైతేనేమి మా లీడర్లని పిలిపించుకొని ఈ టెంట్ ఎత్తేయండి, మీ సమ్మె కొలాబ్ చేయండి అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఈ సమ్మెను విరమింపజేయము. అలాగే ప్రజా సంఘాల మద్దతు, వీళ్ళ మద్దతు తీసుకొని అదే రోజు కూడా ఇదే సమ్మెలో ఇట్లా టెంట్ ఎత్తేయకుండా ఇలా పాల్గొంటామని మరొకసారి పోలీసు అధికారులకైతేనేమి ఇక్కడున్న అధికారులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం.